మీరు ఎట్లా అనుకుంటున్నారు? మధ్యలో ఎన్జిటీలో కేసు ఉందంటే మా బాబు లోకల్ ఉన్న నాయకులను కూడా తీసుకొని చెన్నై పోయి ఉన్నాడు. అసలు ఎందుకు ఎన్జిటీలు ఎందుకు అవుతుంది? 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఎందుకు ఎన్జిటీలు అవుతుంది? ఏమడుగుతున్నారు అసలు? ప్రభుత్వం ఏంటి రెస్పాండ్ అవుతుందని మా బాబు మొత్తం చెన్నై వరకు ఇక్కడున్న లీడర్ని రిపోర్టర్ తీసుకొని పోయాడు. ఆ రోజు కూడా గవర్నమెంట్ నుండి మమ్మ అనుకుంటూ వచ్చింది. వాళ్ళు అడిగిన దానికి ఏం సమాధానం చెప్పలేదు, ఏం చేయలేదు. అక్కడ ఉన్న జడ్జి కోపడ్డారు, మళ్ళీ వెనక్కి వచ్చేసారు. దాన్ని ఇమీడియట్గా ఫాలోఅప్ చేసి అసెంబ్లీలో అడిగిన రోజు కూడా ఏం చెప్పారు, ఇమీడియట్గా అయిపోతుంది, రోడ్ స్టార్ట్ చేస్తున్నామని నన్ను కొంచెం ఆ రోజు ఏదో మాట్లాడేశారు. సరే, నేను దాంట్లో రాజకీయం చేయొద్దని వదిలేసినాం. ఒకటి మాత్రం క్లారిటీ ఏంటి, గతంలో మన టిప్పుకాన్ బ్రిడ్జ్ దగ్గర నుండి అక్కడ నుండి ఆర్ఎంఎస్ఎం నుండి మొదలు పెడితే బీజాపూర్ రోడ్ వరకు ఈ రోడ్ వైండింగ్ చేయాలని, రోడ్ నేషనల్ హైవే చేయాలని గతంలోనే ప్రపోజల్ పెట్టినాం. సగం రోడ్ మన్నెగూడ నుండి అక్కడ వరకు రోడ్ కంప్లీట్ అయిపోయింది, మిగతా బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయడానికి. ఈరోజు మోయినాబాద్ వరకు కూడా అప్పుడు నేనున్నప్పుడు చేపించింది, డివైడర్ పెట్టి డబుల్ రోడ్ చేపించింది. అక్కడ నుండి మొత్తం చేసేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదనే టెన్షన్తో కేసీఆర్ గారు అది కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేస్తున్నాం. బిఫోర్ ఎలక్షన్స్ ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తయింది. వర్క్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఎన్జిటీలు వేశారు. అంతలో ఎలక్షన్స్ వచ్చింది కాబట్టి ఆ రోజు ఎలక్షన్లు వెళ్ళిపోయినాం. ఎలక్షన్ వచ్చినాక ఈ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం కాస్త డిలే చేసింది. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపాదికన రోడ్ కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం.